దామోదర రాజనరసింహ 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనరసింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబరు 07న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. జననం విద్యాభాస్యం దామోదర రాజనరసింహ 1958 డిసెంబరు 5న శిలారపు రాజనరసింహ, జానాబాయి దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన ఆయన ఐఎస్ కావాలని పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యాడు. రాజకీయ ప్రస్థానం దామోదర రాజనరసింహ 1989లో తన తండ్రి మాజీ మంత్రి శిలారపు రాజనరసింహ అకాల మరణం చెందడంతో రాజకీయాల్లోకి వచ్చి 1989లో తొలిసారి మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1994, 1999 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెంది 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2006లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. దామోదర రాజనరసింహ 2009లో మూడవసారి ఆందోళ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్సార్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాలలో 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011 జూన్ 10న దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయి 2023 ఆగస్టు 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితుడయ్యాడు. తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమితుడయ్యాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబరు 07న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దామోదర రాజనరసింహకు 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న మెదక్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, డిసెంబర్ 24న మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. 2024లో లోక్సభ ఎన్నికల్లో మెదక్ లోక్సభ ఇన్ఛార్జ్గా ఉన్న ఆయనను మార్చి 31న జహీరాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రకటించింది. నిర్వహించిన పదవులు 1989లో ఆందోళ్ ఎమ్మెల్యేగా ఎన్నిక, 1991లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, 2009లో వైఎస్సార్ రెండో మంత్రివర్గంలో మార్కెటింగ్ శాఖ మంత్రి, 2009లో కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి, 2010లో ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి, 2023లో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కుటుంబం దామోదర రాజనరసింహ తండ్రి సి. రాజనరసింహ ఆందోళ్ నుంచే 3 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. పాయింట్